కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరమగీతం గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం నుంచి మనము దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. ప్రేమగల మా నాయన, మా పరమ తండ్రి, గత సెషన్లో 2 మాటలు మేము చెప్పుకున్నాం ప్రభా. ద్రాక్ష తోట యొక్క ప్రాముఖ్యత, ద్రాక్ష తోట యొక్క ఫలముల గురించి మేము చెప్పుకున్నాం. మా తని మరి దాన్ని చెరిపే మరి గుంట నక్కలను పట్టుకునే విషయంలో జ్ఞానం కలిగి మేము ఎలాగున నడుచుకోవాల్సినదో మీరు మాతో మాట్లాడండి, మాకు తని బోధించండి, మమ్మల్ని బలపరచండి. ఈ సమయాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించండి, గత సెషన్లో మనము 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ద్రాక్ష తోట, అది దేవుని ప్రజలను సూచిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ ద్రాక్ష తోటకు దేవుడే యజమాని అయితే కాపుదల ఉంటుంది. రెండవది, ఆయన నిజమైన ద్రాక్షావళి అంటా ఉన్నాడు. ఆయనతో అంటుకట్టబడి ఉంటే విస్తారమైన ఫలములు మనం ఫలిస్తాము. అప్పుడు మనము బహుగా ఫలించటం వలన శిష్యులుగా పిలువబడతామని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఆ బహుగా ఫలించే ఆ విషయాన్ని సంఘముగా ప్రభు వర్ణిస్తూ ఉన్నాడు. సంఘము దేవుని వాక్యం ద్వారా విస్తరిస్తున్నప్పుడు, ఆత్మ ఫలము చేత విస్తరిస్తున్నప్పుడు గుంట నక్కలు బయలుదేరుతాయన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుని. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ భాగంలో మనం చూస్తే 15వ వచనంలో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి. నక్కలు ఉన్నాయట, ద్రాక్ష తోటలు చెరిపే నక్కలు. చూడండి, సంఘమును చెడగొట్టడానికి, అసలు సంఘము ఏర్పడకుండా ఉండాలని, ఎవరు రక్షించబడకూడదని, సంఘముగా సమకూర్చబడకూడదని ఆది నుంచి కూడా మరి శత్రువు పనిచేస్తూ ఉన్నాడు. ఆ శత్రువును శిలువలో చితగొట్టి వాడిని తలను చితగొట్టి ప్రభు మరణం మీద విజయాన్ని ఇచ్చినాడు. పునరుత్థానం మీద ఏర్పాటు చేయబడినటువంటి సంఘంలో మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను. ఆ గడియలోనే కొందరు పరిచయులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగొరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచునుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లబడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచున్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నా, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వలన వింటిని కానీ మీరు వెళ్ళకపోతే, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగాను విడవబడుతున్నది, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. చూడండి, ప్రభు సకల మానవుల విమోచన కొరకై మరి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టడానికి, బలియాగం కావటానికి ఆయన యెరూషలేముకు వస్తూ ఉంటే, అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొందరు పరిచయులు వచ్చి ప్రభువును భయపెట్టాలని, అంటే ఆ శిలువ కార్యము జరగకూడదని, సంఘము పరిపూర్ణం కాకూడదని, మనుషుడు విమోచించబడి దేవుని రాజ్యమునకు వారసుడు కాకూడదని వాడు చేస్తున్న కార్యం ఏంటంటే, నీవు ఇక్కడి నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగొరచు. హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి చంపేయాలంట. ఎందుకు ఏ రోజుగా ఆ బుద్ధి పుట్టిందంటే, ఏ రోజులో ఆ లూసిఫర్, ఆ ఘటసర్పం, దేవుని రాజ్యమునకు విరోధి అయినటువంటి ఆ ఘటసర్పం ఏ రోజులో జొరబడింది.
బైబిల్ గ్రంథ చరిత్రలో చూసినట్లయితే ఆరంభం నుంచి మరి ఏదేను తోటలో ఆరంభమైనటువంటి ఆ ఆటంకము అది జరిగిస్తూనే వచ్చినాడు. అయితే ప్రభు వాడిని ఎదిరిస్తూ మరి ఈ లోకంలో మనుషుడిగా జన్మించి మానవుల విమోచన కొరకు తను తాను అప్పగించుకోవటానికి ఆయన వస్తే ఆయన ఏమన్నా అంటే హేరోదు నిన్ను చంపుతున్నాడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, వారిని చూచి ఆయన, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడు రేపు దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుస్తూ నేను యెరూషలేము వెలుపల నశింప వల్లపడదు, కాబట్టి యెరూషలేములోనే నేను ప్రాణం పెట్టాలి, అక్కడికి నేను వస్తాను, అంతవరకు నా పరిచర్య జరిగిస్తాను. ఇదిగో ఆ నక్క లాంటి వాడు పొంచి ఉన్నాడు, వాడు అనేక సృష్టి ఆది నుంచి మానవుని దేవుడు చేసిన సమయం నుండి కూడా మరి వాడు నష్టపెడుతూనే వస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా వాడు మన ఎదుట కనబడుతూ ఉన్నాడు. ఆ నక్కతో చెప్పండి, నేను అనేకులను స్వస్థపరచాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తాను. పిల్లారా, ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 11:17 మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. చూడండి, కొన్నిసార్లు మేలు కొరకై కూడుకునాలని అనుకుంటే కీడే సంభవిస్తూ ఉందట. ఎందుకంటే నక్క మేలును చూడటానికి ఇష్టపడడం లేదు, వాడు నష్టపెట్టడానికే ఇష్టపడతా ఉన్నాడు. సంఘము సమకూర్చబడకూడదని ఆ నక్క లాంటి వాడు ఏం చేస్తాడంటే బెదిరించటానికి ప్రయత్నం. సంఘంలో నేడు కూడా అనేకులు జ్వరబడి బెదిరించటానికి ప్రయత్నం చేస్తాను. ఈనాడు చాలా విచారమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుకు తమ హృదయాలు అర్పించి ప్రభుని ఆరాధిస్తున్న ఆరాధన స్థలాల్లో కూడా వెళ్ళి మీరు ఆరాధించకూడదు అంటా ఉన్నారు. ఎంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వారికి తెలియదు, విషయం తెలియదు, కానీ వారు అట్లా చేస్తున్నారు. అయ్యో, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారిని ఎదిరించాలంటే మరి ఫిజికల్గా వారిని పట్టుకోవడం కాదు, ఆత్మలో మనం వారిని పట్టుకోవాలి. ప్రభువుకు వారిని అప్పచెప్తే ప్రభు వారిని దర్శిస్తాడు, వారి జీవితాలు మారుస్తాడు. ఎందుకంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడట. అందరూ మారు మనసు పొందాలి. ఒక దినమ తీర్పు ఉంది, ఆ తీర్పులో ఎవడు నిలబడకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇంకొక సంగతి మనం అక్కడ చూడబోతా ఉన్నాం. అదేంటంటే, ప్రభు ఆ 7 సంఘాలకు ఉత్తరం రాయమన్నాడు యోహాను భక్తుని. ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ ఆత్మవశుడై ప్రభును దర్శించినప్పుడు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి ఆ ప్రభు తను తాను బయలుపరుచుకొని 7 సంఘాలకు నీవు ఉత్తరం రాయమన్నాడు. 7 సంఘాలకు రాయమని చెప్తున్నప్పుడు ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తున్నటువంటి సమయంలో 2వ అధ్యాయం ఆరంభంలో మనకు కనిపిస్తుంది. అక్కడ చూస్తే ఆ సంఘమును మెచ్చుకుంటా ఉన్నాడు. 14-15 వచనాన్ని నేను చదువుతున్నాను. పెర్గము సంఘంలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తున్న మాటలు మనం చదువుతున్నాం. 14వ వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి వస్తున్నది. అవేవనగా, విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని చెప్పినటువంటి బాలాకు నేర్పిన బిలాము బోధనలు అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇక్కడ ఈ పెర్గము సంఘంతో మాట్లాడతాం. ఒకటి, బిలాము బోధలు ఉన్నాయట. రెండవది, నికోలాయితుల బోధలు ఉన్నాయట. ఈ నికోలాయితుల బోధ అది ఎట్లా ఉంటుందంటే, గుంటనక్కల్లాంటి బోధ. బిలాము బోధ అయితే ఆయన బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు. అయితే నికోలాయితుల బోధ ఎలాంటిది అంటే, లోపల దాక్కొని ఉండి మంచిగానే ఉండి ప్రభువును అనుసరించేవారుగానే ఉండి మరి నష్టాన్ని కలిగించే భయంకరమైనటువంటి గుంటనక్కల్లాంటి పరిస్థితులు. పిల్లరా, ఈ మాటను మనం చూసినట్లయితే
నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. వారు ఎలాంటి వారట అంటే, నికోలాయితు ఎవరంటే యూదా మతాన్ని ఆచరిస్తున్నటువంటి యూదేతర వ్యక్తి. అంత్యోగకు చెందినటువంటి ఆ వ్యక్తి యూదా మతాన్ని ఆచరిస్తూ ఉన్నాడట. అంతేకాకుండా తర్వాత అబద్ధ బోధకునిగా మార్చబడి శరీర ఇచ్ఛలను కూడా కలిగి ఉండి ప్రభును సేవించవచ్చు అన్నటువంటి వ్యర్థమైన బోధలు. అటు లోకము ఇటు పరలోకము 50-50. లోకమే మందిరమే. బయట ఒక స్థితి, లోపల ఒక స్థితి. అలాంటిది నికోలాయితుల బోధ. చాలా మరి యూదా మతమును తుచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి ఈ వ్యక్తి సంఘములో ఒక గుంట నక్కలాగా పనిచేస్తాడు. సంఘమును చెరుపు గుంట నక్కల్లాంటి పరిస్థితులు ఈ నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, జాగ్రత్త అంటా ఉన్నాడు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేశాను. ప్రభువు చెప్తున్నాడు, యుద్ధం చేస్తా నేను. కానీ సంఘమా, నికోలాయితుల బోధను, బిలాము బోధను జాగ్రత్తగా చూడండి. ఆ నక్క జిత్తుల లాంటి పరిస్థితులు నువ్వు గుర్తిస్తే కానీ దాన్ని మనం తీసివేసుకోవటానికి, తరిమి కొట్టడానికి వీలు కాదు. అందుకని ప్రభు ఇక్కడ ఏమంటున్నా అంటే, నికోలాయితుల బోధలు గుంట నక్కల్లాంటివి, అవి నీలో ఉన్నాయి, వాటి నుంచి నీవు భద్రపరచబడాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తా. మూడో విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ గుంట నక్కలు ఎలాగుంటాయంట అంటే, అది ఆరంభంలోనే అణిచివేసే ఏ రోజు లాంటి వారు, భయపెట్టేవారు. రెండవది లోపల మనలో ఉండి మనలోనే ఇబ్బంది పెట్టే నికోలాయితుల బోధ. మూడో విషయం ఏంటంటే సోమరులైన కాపర్లు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. 10వ వచనం, కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ద్రాక్ష తోటను త్రొక్కేస్తారట వారు. వారికి ఏమాత్రం భయం ఉండదు. వారు కాపరులే, కానీ అది ఎదగకుండా అణిచివేస్తారు. మంచిగా చేస్తున్నట్టే ఉంటుంది కానీ లోపల అణిచివేసే ధోరణి. అది సోమరులైన కాపర్లు. వారు పని చేయటానికి వారికి సామర్థ్యం లేదు, వారికి ఆశ లేదు, పరుగు లేదు. అయితే వారు కాపర్లే, కానీ వారు ఏం చేస్తారట అంటే సోమరి వారు కనుక వారు ద్రాక్ష తోటలను చెరిపేస్తారు. రెండవది నా సొత్తును త్రొక్కివేస్తారు. నేను స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఆత్మలను త్రొక్కేస్తారట, వారు లేకుండా చేస్తారు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే సంఘంలో ఎవరెవరైతే రెగ్యులర్గా వస్తుంటారో అటు వారిని టార్గెట్ చేసి హింసించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎందుకో తెలియదు. ఎందుకో అంటే గుంట నక్క లాంటి స్వభావం కలిగిన వాడతను చాటుగా దాక్కొని ఉండి ఫలములు ఫలిస్తున్నటువంటి ఆ సంఘమును, ఆ ద్రాక్ష తోటను చెరిపివేయటానికి ప్రయత్నం చేస్తున్నవాడు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, అట్టి మనసు ఒకవేళ ఎవరిలోనైనా ఉన్నట్లయితే జాగ్రత్త. ప్రభు అంటా ఉన్నాడు, నేను వారితో యుద్ధం చేస్తానంటున్నాడు. ప్రభువే నీతో యుద్ధం చేస్తే నువ్వెట్లా తప్పించుకుంటావు? ఎవరు తప్పిస్తారు నిన్ను? అందుకనే జాగ్రత్తగా నా జీవితాలు ఉండాలి. ఒకటి మరి ఆ నికోలాయితుల బోధలు, లేక అసలే లేకోకుండా చంపేస్తామన్నటువంటి ఏ రోజు మనస్సు. అంతేకాకుండా కాపరులు, సోమరులైన కాపర్ల వలె సంఘమును మరి త్రొక్కివేసే పరిస్థితి ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, జాగ్రత్త అంటా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట ఇట్లా చెప్తున్నాడు, గమనించండి. 3వ అధ్యాయంలో ఆయన సంతోషించండి అని ఆయన ఆరంభిస్తూ చెప్తున్నటువంటి మాట చూసినట్లయితే 2 వచనాలు, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఈ చేదను ఆశ్రయించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. చూడండి, దుష్ట మనస్సు కలిగినటువంటి పనివారి విషయంలో ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే సోమరులైన కాపర్లు సంఘాన్ని ద్రాక్ష తోట త్రొక్కేస్తున్నారట. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే దుష్టులైన పనివారు, వారు పనివారే, వారికి పని ఉంది, కానీ పని చేయకుండా దుష్టత్వం చేత నింపబడినవారుగా వారు ఉన్నారు, కనుకనే వారు పని చేయరు అని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అంటా ఉన్నారు. జాగ్రత్త మనకు ఎంతో అవసరమైనదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోమరులైన కాపర్లు, సంఘమును హింసిస్తున్నటువంటి కాపర్లు, ఆ చిన్న మరి పూత బట్టి చిన్న చిన్న మొగ్గల్లాంటిగా ఉన్నటువంటి ఆ పూతను తుంచేస్తున్నాడట. తుంచేసి ఆ ఫలములు ఫలించకుండా సంఘము ఎదగకుండా చేసే వారు నీలోనే ఉంటారు. వారు మంచి భక్తిపరుల్లా కనిపిస్తారు, నికోలాయితుల్లా కనిపిస్తారు. అంతేకాకుండా వారు కాపర్ల వలె ఉన్నారు. వారి విషయమే జాగ్రత్తగా ఉండుడని అపోస్తలుడైన పౌలు ద్వారాను పరిశుద్ధుడైనటువంటి మరి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారాను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, పేతురు తన పత్రికలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇట్లా ఉంది, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారు తమకు తాము నష్టపెట్టుకుంటా ఉన్నారు, అంతేకాకుండా భిన్నాభిప్రాయములను బోధిస్తారు రహస్యముగా. వారింటికి పోయి ఇంటింటి సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. ఇంటింటి సువార్త అంటే ప్రియులారా, మరి పత్రికలు పంచుతూ ఎంతో కష్టమైన పరిస్థితుల్లో సువార్త చేసిన వారి గురించి కాదు, అబద్ధ బోధకులు చేసే ఇంటింటి సువార్త ఒకటి ఉంది. వారు ఏం చేస్తారంటే ఇక్కడి కొండెము ఇక్కడివి తీసుకుపోయి అక్కడ చెప్తారు, అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చెప్తుంటారు. చాటుగా సంఘంలోనే ఉండి ఆ విశ్వాసికి ఈ విశ్వాసికి తంటాలు పెట్టి తమాష చూస్తూ తాము మంచి బోధకులుగా కనబడుతూ ఉంటారు. ఇట్టి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు ఓ ప్రియుడా, ఓ సంఘములో ఎదుగుతున్నటువంటి ఓ ద్రాక్ష తీగవైనటువంటి నిన్ను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఫలించాలంటే ప్రభుతో అంటుకట్టబడి ఉండాలి, నీవు ఫలించాలంటే వాక్యముతో అంటుకట్టబడి ఉండాలి. అంతేగాని ఇదిగో ఇలాంటి వారు భిన్నాభిప్రాయములు కలుగజేసేవారు, వారి విషయమై జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాస్తూ ఇంకొక మాట కూడా మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి రాస్తూ 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇంత గొప్ప విశ్వాసుల సాక్షి సమూహం మన ముందు ఉండగా మనం ఏం చేయాలట? సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ముందుకు కొనసాగించడానికి కొరకాయ ఎవరైతే మనకు ముందుకు కొనసాగిస్తారో అట్టి యేసు వైపు చూస్తూ మనం ముందుకు పోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి రాస్తున్నారు. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఆశీర్వాదములను అడ్డుకునే పాపం. అవి పాపాలుగా కనపడవు, అవి పాపాలుగా కనబడవు. అబద్ధములు ఆడకూడదంటే ఏం పెద్ద అబద్ధం కాదులే అన్న, లైట్ లైస్ అన్నాడంట ఒక ఆయన. చిన్న అబద్ధమే కదా, అది పెద్దది కాదు కదా అన్నాడు. ఆ చిన్న అబద్ధము ఆ ద్రాక్ష తోటనంతటి చెరిపేస్తాయి, ఆ మందను చెదరగొడతాయి, ఆ మందను ఇబ్బందుల పాలు చేస్తాయి, సంతోషం లేకుండా చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదమునకు అడ్డు, ఫలములకు అడ్డు సులువుగా చిక్కులు పెట్టు అనేక పాపాలు, భిన్నాభిప్రాయాలు కలుగజేసే పరిస్థితులు, సోమరులైన కాపర్లు, వీరి విషయమై మీరు జాగ్రత్త అంటాను అపోస్తలుడైన పేతురు. జాగ్రత్తగా ఉండాలి అంటే మనమేమో జాగ్రత్తగా ఉంటాం, వాడేం చేస్తాడంటే గుంటనక్క అది లోపల ఉంటుంది, లోపల నుంచి ఆ బొరేలో నుంచి మెల్లగా బయటకు వచ్చేసి మనము నిద్రిస్తున్నప్పుడు ప్రభువు చెప్పిన ఉపమానాలు చూస్తే మంచి గోధుమలు విత్తినాడట రైతు,
వ్యవసాయకుడు. పొద్దునొచ్చి చూస్తే గురుగులు కూడా మొలిచినాయి గోధుమలతో పాటు. ఏంటయ్యా కారణము అంటే, జనులు నిద్రిస్తుండగా లేక కాపరి లేక వ్యవసాయకుడు నిద్రిస్తుండగా గురుగులు సాతాడు విత్తినాడట. ఇప్పుడు అయ్యా మేము పోయి ఆ గురుగులు పెరికేసి పడేస్తామా అంటే, వద్దు వద్దు అట్లే ఉండని, పెరగని అన్నాడు ప్రభు. ఆ యజమానుడు అన్నాడు పెరగని. పెరిగిన తర్వాత ఒక్కసారి మనము కళ్ళానికి తీసిపోయినప్పుడు ఆ గురుగులు బయటికి వెళ్ళిపోతే అప్పుడు కాల్చివేస్తాం మనము. ఇప్పుడు తీస్తే ఇప్పుడు లాగినామనుకోండి, అసలైనటువంటి గోధుమ మొక్కలు కూడా పోతాయి, పంట చెడిపోతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఆశీర్వాదముకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి గుంటనక్కను మనం గుర్తించాలి. గుర్తించి దాన్ని మెల్లగా తీసివేయాలి. లేక ప్రభు వచ్చే వరకు దాన్ని అలాగ ఉంచి ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి. ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటే ప్రభువే దాన్ని అణిచివేస్తాడు. అప్పుడు ఫలము, విస్తారమైన ఫలము మనకు వస్తుంది. ఒకటి, ద్రాక్ష తోటను దేవుడు కోరుతున్నాడు. రెండోది, కనుకనే ఆ పూత పడతా ఉంది ద్రాక్ష తోట. మూడవది ఏంటంటే, ఆ పూతను చెరిపివేయటానికి కొరకై గుంటనక్కలు దాచుకుని ఉన్నాయి. అవేంటంటే, సృష్టి ఆది నుంచి చంపాలి అన్నటువంటి హేరోదు లాంటి మనసు. అంతేకాకుండా నికోలాయితుల మనసు. వారు మంచి భక్తిపరులే, కానీ అటు లోకము, ఇటు పరిశుద్ధత, సంఘము, వాక్యము, ఇలాంటి పరిస్థితులు. మూడవది ఏం చూసినట్లయితే, సోమరులైన కాపర్లు పని చేయకుండా త్రక్కేస్తారట ద్రాక్ష చెట్టును. నాలుగవది ఏంటంటే, భిన్నాభిప్రాయాలు కలుగజేసే పరిస్థితులు. ఆశీర్వాదములకు అడ్డుగా ఉన్నటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, వాటి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. నక్కలను పట్టుకోండి అన్నాడు. నక్కలను మనం ఎట్లా పట్టుకుంటామంటే ప్రార్థన చేయాలి. మనకు తెలుస్తూ ఉంది, ద్రాక్ష తోట ఫలిస్తూ ఉంది, మనకు అర్థమవుతూ ఉంది, ఇప్పుడే పూత పట్టింది. అయితే ఆ కింద గుంట నక్కలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే చెరిపేస్తాయన్న సంఘాన్ని. పైగా సంగతులన్నీ అన్నిటినీ చక్కగా వివరిస్తూ ఉన్నారు. సోమరులైనటువంటి చెడ్డ కాపరులు నాశనమునకు నడిపించే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా, దొంగ దోచుకుంటాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే మెల్లిగా ట్యాకిల్ చేయాలంటే ఆ నక్కను పట్టుకోవాలి అంటా ఉన్నాడు. ఎట్లా పట్టుకోవాలో చూడండి. 1-2 మాటలు మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. నక్కలను పట్టుకోవాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలా? త్వరపడి ఆ గుంటనక్కర పట్టుకోవటానికి తోటంతా తిరిగినామనుకోండి, తోటంతా చెడిపోతుంది. అందుకని దాన్ని సూక్ష్మంగా చేయాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నెంబర్ 1. రెండవది, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం చూడండి. 13వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే 9-10, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడై అతని చేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్ట మానవా. చూడండి, ఇక్కడ పౌలు ఆ సంఘమును చెడగొట్టు వాడిని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తున్న సమయంలో వెంటనే పోయి గద్దించాడంటే కాదు, ఏం చేస్తున్నాడంటే ఆత్మచేత నింపమన్నాడట. ఒకటి, మనము నిబ్బరమైన బుద్ధి గల వారై ఉండాలి. రెండవది, 9వ వచనం రాయబడినట్లుగా సౌలు పరిశుద్ధాత్మతో నింపబడినవాడే. పరిశుద్ధాత్మకు మనల్ని అప్పచెప్పుకోవాలి. ఆత్మకు మనల్ని అప్పచెప్పుకుంటే వాడిని ఎదిరించటానికి, ఆత్మ సంగతుల చేతనే వాడిని ఎదిరించి ఆ నక్కను పట్టుకొని బంధించటానికి, లేక ఆ నక్కను ద్రాక్ష తోటను తరమటానికి వీలవుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనము ద్రాక్ష తోటను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనము నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండవది, ఆత్మచేత నింపబడిన వారముగా ఉండాలి. ఆత్మచేత నింపబడితే మనము సక్రమంగా దాన్ని
డీల్ చేయటానికి వీలవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒకటి, మనం నిబ్బరమైన బుద్ధి గల వారే ఉండాలి. రెండవది, ఆత్మచేత నింపబడిన వారంగా మనం ఉండాలి. మూడవది 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10 నుంచి చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. మనం పోరాడేది దాగి ఉన్నటువంటి గుంటనక్కలతో. కాబట్టి మనం ఏం చేయాలా? ఆత్మపూర్ణులై ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. మరి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఆత్మపూర్ణుడై ఉండి మరి ఇశ్రాయేలుకు ఆటంకరంగా ఉన్నటువంటి ఫిలిష్తీయులను తరిమినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆత్మను పోగొట్టుకున్నాడో తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు సంసోను. అయితే నీవు ఆత్మను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి నీవు ప్రియ సోదరి, గుంట నక్కలను పట్టుకోవాలి. ద్రాక్ష తోట చెరుపు గుంట నక్కలను నీవు పట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీవు వాక్యపు వెలుగులో సాగాలి. అంతేకాకుండా నీకు తెలిసి ఉండాలి ఏది గుంటనక్క, ఏది గుంటనక్క కాదు, ఏది సోమరి కాపరి. సోమరులైన కాపరులు ఎవరు? భిన్నాభిప్రాయాలు తీసుకొచ్చేవారు ఎవరు? ఆశీర్వాదములకు అడ్డుగా ఉన్నది ఏది అని నీవు గుర్తించినట్లయితే నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభు చెప్పిన ఉపమానంలో గురువులను పెరికే విషయంలో మరి గోధుమలు కూడా పెరగకుండా జాగ్రత్తగా ఉండి ఆత్మపూర్ణులై ప్రార్థనలలో యేసు క్రీస్తు వలన శక్తి పొందిన వారమై అపవాదిని ఎదిరించడానికి సిద్ధపడి ఉండాలి. అలాంటి కార్యము నీవు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీకు సాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఓ ప్రియ సోదరి, ఇదిగో నీ సంఘంలో నీవు నడుస్తున్న నీ కుటుంబంలో నీ జీవితంలో నీవు ఎదుగుతున్నప్పుడు నిన్ను మరి చెడగొట్టడానికి చేస్తున్నటువంటి నీలో పట్టినటువంటి పూతను తీసివేసి ఫలించకుండా చేయటానికి చేస్తున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలంటే నీవు ప్రభు సన్నిధిలో మోకరించి మొరపెట్టేవాడుగా ఆత్మ నడిపింపు కలిగిన వాడుగా నీ ఉండి సాగాలని ప్రభు కోరుతాను. ఓ ప్రియుడా, మరి అట్టి శ్రేష్టమైనటువంటి యుద్ధంలో నీవు వెళ్ళాలంటే ప్రభుని నిపిలుస్తా ఉన్నాడు. నీవు రా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి నువ్వు ఎత్తుకొని మోయండి, అది సులువే అంటున్నాడు. కాడి ఎత్తుకుంటే సులువుగా ఎక్కడుంటుంది? కానీ కాడి ఎత్తుకుంటే ఆయన సాయం చేస్తా అంటాడు. మీ యుద్ధములు నేను జరిగిస్తా అంటున్నాడు. మనం ఆయన దగ్గరికి పోతే ఆయన అద్భుత రీత్యా మనల్ని భద్రపరిచి విస్తారమైన పంటను విస్తారమైన ఫలములను మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా నాయన, ఈ 2 సెషన్లలో అనేక సంగతులు మీరు మాతో మాట్లాడినారయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటకు నీరు పోసి ఫలింపచేయండి. ఓ దేవాతని మన ఆయన శత్రువు ఎత్తుకొని పోకుండా, శత్రువు మాతని పూతను చెదరగొట్టకుండా ఆ గుంట నక్కలు పట్టుకునే విషయంలో శ్రద్ధ కలిగి మేము జాగ్రత్తగా డీల్ చేయటానికి తగిన జ్ఞానమును ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించి నడిపించండి. అలాగున ఈ ప్రస్తుతం తండ్రి మన ఆయన సంఘంలో శత్రువు తీసుకొస్తున్న అలజడిని తీసివేసి సమాధానంనిచ్చి అనేకులు రక్షించబడటానికి మీరే కార్యం జరిగించమని, ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు కనుక మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని నమ్మకమైన సజీవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.